ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. He that put his trust in the Lord shall be made fat. 100% నమ్మకం దేవుని మీద ఉంచినప్పుడు నీ నమ్మకమును దేవుడు చూచి దానికి ప్రతిఫలముగా నిన్ను నీ జీవిత కాలమంతయు వర్ధిల్లింపచేస్తాడు. ఎవరైతే తనను తాను నమ్ముకుంటారో, తన మనస్సుని నమ్ముకొని, తన తెలివిని నమ్ముకొని నాకేంటి అని అనుకుంటారో వారి అంత బుద్ధిహీనుడు మరి ఒకడు ఉండడు. బుద్ధిహీనుడే తమ హృదయంలో అనుకుంటాడు, నేనే తెలివైన వాడినని. తన మనస్సును నమ్ముకొని తనకిష్టం వచ్చిన ప్రకారం జీవిస్తాడు. అటువంటి వాడు ఎన్నటికి వర్ధిల్లడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని వాక్య భాగం సెలవిస్తుంది. కనుక యెహోవా యందు నమ్మిక కలిగి ఉన్నట్లయితే దేవుడే నిన్ను వర్ధిల్లింపచేస్తాడు. లోకములోని వారిని నమ్ముకుంటే వారు నిన్ను దగా చేయవచ్చు, నీకు కీడు తలపెట్టవచ్చు, మధ్య రీతిలో నిన్ను వదిలివేయవచ్చు. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును. నిజమే, ఆయనను నమ్ముకుంటే నీవు జీవితంలో వర్ధిల్లుతావు. దీవెనలు మెండుగా ప్రాప్తిస్తాయి. నమ్మకంతో ఉంటే క్షేమము, అభివృద్ధి సురక్షితంగా ఉంటాయి. కనుక ఇక నుండి అయినా ఆయన యందు నమ్మకముగా ఉండి ఆయనలో జీవించు. సమస్తమును ఆయన పాదాల చెంత పెట్టి ఆయన చిత్తానుసారముగా జీవించు. ఆయన నీ జీవిత కాలమంతా కృపను, క్షేమమును, అభివృద్ధిని కలుగచేస్తాడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నీ వాగ్దానాన్ని విని అన్నారో నైనా మాతో మరి ఒకసారి మాట్లాడిన దేవా మీకు వందనాలు తండ్రి ప్రభా. మాకు అపనమ్మకం అనేది మా జీవితంలో లేకుండా నాయనా మీరే కృప చూపించండి నాయనా. సమస్తమును నాయనా మీపైన భారము వేసి మీపైన విశ్వాసముతో నమ్మకముతో జీవించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ ద్వారా వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలను, మేళ్లను పొందుకొని దినదినము వర్ధిల్లే భాగ్యమును మా అందరికీ దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.